హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రొక్లైన్ వ్లాగ్స్. ఒకటే కాల్ చేస్తున్నాడు. నా టేబుల్ రికార్డ్ పెట్టించన్నా, టేబుల్ రికార్డ్ పెట్టించన్నా. టేబుల్ రికార్డ్ ఆల్రెడీ ఒకసారి పెట్టాం. మన దానికి ఇదిగో డోర్ బెండ్ చేశారు. డోర్ బెండ్ చేసేపాటికి డోర్ తీసి ఇచ్చేసాం. ఫ్రంట్ గ్లాస్ ఉంటేనే ఫ్రంట్ గ్లాస్ తీసి ఇక్కడ కొట్టుకుంటుందని చెప్పేసి అది కూడా ఆపరేటర్లో తీసి అక్కడ పెట్టేశారు రూమ్లో. అది అక్కడే ఉంది. ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి గ్యారేజ్లో ఉంది. ఇప్పుడు టేబుల్ రికార్డ్ పెట్టాను ఇంకో. ఆల్రెడీ మొన్న లారీ బ్యాటరీలో ఎత్తుకెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు దీనికి ఇది పెట్టాను అనుకో, దీన్ని ఎవరు ఎత్తుకెళ్తారో అందుకని భయం వేసి పెట్టలేకపోతున్నాను. ఇలా పెట్టాడు. వేస్ట్ తడిసింది కదా, ఆరేసుకోవచ్చు కదా. మళ్ళీ వేస్ట్ లేకపోతేనే లేదంటారు. ఉన్న వేస్ట్ మూట కట్టి అట్లా నొక్కున్నాడు. ఇది అలా వేసుకు కొత్త వేస్ట్, అది పాత్ర కాదు, కొత్త వేస్ట్. మళ్ళీ దీంతో టేబుల్ రికార్డు బోర్ కొడుతుంది అంటున్నాడు. టేబుల్ రికార్డు పెడితేనేమో దీనికి ఏమో మళ్ళీ ఇది లేదు, డోర్ లేదు, పక్క గ్లాస్ వేయడానికి గ్లాస్ లేదు. పెడదాలనేసి ఉన్నా నేను. ఈ స్పీకర్లన్నీ పోయి ఉన్నాయి. ఇవి ఎవడ తీసుకెళ్ళి షాప్లో ఎట్టాడి దొరుకుతాయో చూడాలి. ఈ కంపెనీ వాడు ఇచ్చినాయి కదా, అందుకు ఎట్టాడి అయితే బాగుంటాయి, బాగా వస్తాయి. ఇది అయితే కొంచెం వాళ్ళు తీసుకుపోవడానికి కూడా కొద్దిగా క్రిటికల్గా ఉంటాయి. ఓడ తీయాలంటే కొద్దిగా రావు కదా. అంటే మామూలుగా మనం ఎక్కడ స్పీకర్ పెడితే అది ఎమ్మటే తీసుకొని ఎత్తుకెళ్ళిపోతున్నారు. అలా కాకుండా దానికి ఫిక్స్ చేసి ఉంచామనుకో, దానికి ఫిక్స్ చేసి ఇస్తే కొద్దిగా ఎత్తుకుపోతున్నారు. రైలు వస్తుంది, పోయింది. సీల్ రేకులన్నీ రెండు బెండ్ అయిపోయింది. నేను బురదంతా తిరగబోసి బురదంతా నూక్కున్నాను. ఆలు ఎండ తిరిగిపోయాను. వెల్డింగ్ పెట్టేయాలి రోజు. మొన్న దీన్ని పొడవటం వల్ల ఇప్పుడు వేస్ట్ ఎలా వాటర్ కారుతుంది. తడిసిన వేస్ట్ ఆరేసుకుంటే తొందరగా ఆరిపోద్ది. మళ్ళీ బండి దూడుచుకోవడానికి, చేతులు దూడుచుకోవడానికి ఉంటుంది. దాన్ని నొక్కున్నాను. ఇక్కడ వర్క్ అయిపోయింది. ఇంకోసారికి వెళ్ళాలి ఇప్పుడు లారీ ఎక్కించి. ఫ్రెండ్స్, ఇక్కడ పని అయిపోయింది. ఇంకోసారికి వెళ్తున్నాం. అక్కడ వచ్చేసి ఎదురు టాటర్ వస్తుంది, అందుకే లైట్లు వేసారు. అయిపోయాడు. కట్టంతా మొత్తం అంతా ఒక 2 పర్లాంగులు ఉంటుందేమో ఆ బ్యాటరీల కాడ నుంచి. కానీ కట్ట చేసేవాళ్ళు మరి అట్ట చేశారు ఏమో, కానీ మట్టి తోలేరంటే అంత చేశారు. కానీ కట్ట గుంతలు అయితే అట్టే ఉన్నాయి. కొత్త గుంత కూడా పోడలా. చూడండి బండి అట్ట వాలిపోతాయి. తయారేస్తాను బండ్లు కావాలంటే. దానికి తోడు మన బండి ఇంకా వాలిపోద్ది. ఈ బండి తోలాలంటే మామూలుగానే భయము, అటువంటి దిగి గుంతలలో ఇంకా తోలాలంటే అబ్బో నరకం కనిపిస్తుంది. ఏం చేస్తాం.
ఏదికైనా చిన్న తోలకు తప్పదు. కానీ గవర్నమెంట్కి ఇంత ట్యాక్స్ వస్తుంది ప్యాటీల మీద, మరి రోడ్లు ఎందుకు వేయట్లేదు అర్థం కావట్లేదు. అసలు ఇది వచ్చేసి కాలువ రోడ్డు ఆల్రెడీ అక్కడ ప్యాటీలు కట్టారంటే ఈ కాలువ రోడ్డుకి ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది. రోడ్డు చేసుకోవచ్చని పర్మిషన్ వస్తేనే మన అక్కడ ప్యాటీలు కట్టుకోవడానికి ఆర్డర్ ఇస్తారు. కానీ మరి ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు జనాలు. రోడ్లు వేస్తే కొంచెం ప్రశాంతంగా జరుగుతుంది. రోడ్లు వేయకపోతే అసలు ఈ బండ్లు తిప్పాలంటేనే, ఇక సింగిల్ హౌసింగ్ బండ్లు తిరగాలంటేనే కష్టంగా ఉంటుంది. డబుల్ హౌసింగ్ అయితే ఎట్టకట్ట వెళ్తాయి, కానీ సింగిల్ హౌసింగ్లో అయితేనే భలే ఇబ్బంది. చూడండి మన బండి అయితే ఉయ్యాల చంపాలి నిద్ర. చూడండి అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావాలంటే అసలు ఎంత నరకం. ట్రాక్టర్ల ముందు వెళ్ళిపోతున్నాయి. ఇది వచ్చేసి మనమే సుబాబులు అప్పుడు సుబాబు మొద్దులు అంటే పిలిచాము. 3 ఎకరాలు ఇది, 3 ఎకరాలు 3.5 ఎకరం. సౌకులు ఇది కూడా 1.5 అవుతుంది. మళ్ళీ పెరిగినాయి సంవత్సరానికి. బాగా పెరిగింది. ఎడెవడో రాయి బాట నొక్కాడు, రోడ్డు మీద పడితే పక్కన నెట్టాడు. అట్లా ర్యాలీ వస్తుంది, అందుకే లైట్లు వేసి పెట్టాడు. మళ్ళీ వస్తాడేమో ఎదురని. అందుకాక ఇది సింగిల్ రోడ్డు, ఆడిస్తాం అది వస్తే సైడ్ ఇచ్చేదే లేదు. ఇక్కడ అక్కడే ఆగుతాడు. ఇది పెద్ద క్రసర్, మీకు చెప్పాను కదా అప్పుడు పోయినసారి వీడియోలో. ఎవరికైనా కంకర కావాలంటే రండి తీసుకెళ్ళొచ్చు. అంటే ఊరికని కాదు, డబ్బులకే. వాళ్ళకి మెటీరియల్ ఊరికి వచ్చింది, మనకు వర్క్ వేయడానికి. అది డంపింగ్ కొండ ఉన్నట్టుంది చూడండి. అది ఎన్ని సంవత్సరాల నుంచి పోతున్నారు. క్వారీలు స్టార్ట్ అయ్యి ఇప్పటికి నేను ఈ ఫీల్డ్కి వచ్చే టయానికి అప్పటికే దగ్గర దాపు 30 సంవత్సరాలు అంట. ఇప్పుడు ఎంత ఈజీగా వేసుకున్నా నేను వచ్చే అయింది 20 కాదు కానీ 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు అయింది ఇటు వచ్చి. ఇదే రోడ్డు 2-3 సార్లు మనమే చేసాము, కానీ అప్పుడైతే ఇంత ఇది కావాల. మనం చేసినట్టు కూడా బాగానే ఉంది రోడ్డు. అసలు చూడండి, అసలు రోడ్డాలు ఉంది చూడండి. కనిపించట్లేదు, అంటే అద్దం ఖరాబ్ అయింది కదా, మస్క్ వచ్చింది, దానివల్ల కనిపించట్లేదు. మామూలుగా అయితే రోడ్డు అసలు ఇదిగా లేదు. సెకండ్ గేర్లో వెళ్తున్నా, థర్డ్ గేర్ కూడా వల్ల. చాలా వదిలినట్టున్నారు పొలాలకి నీళ్లు, వాటర్ వస్తున్నాయి బాగా. బ్యాటరీ వాళ్ళు చూడండి మొత్తం రోడ్లో నొక్కారు అడ్డంగా. లేకపోతే ఇక్కడ చాలా ప్లేస్ ఉండేది, ఇదంతా కాలువ ప్లేస్. మళ్ళీ రోడ్డు అడదాకా ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి ఒకళ్ళు. మామూలుగా అయితే అది మొత్తం రోడ్డు, వాళ్ళు గోడ కట్టుకున్న వరకు. మూల మీద స్తంభం ఉండేది, ఎడగొట్టేశారు. ఇక్కడ వచ్చేసి మనకు ఆ ఫ్యాక్టరీలో వచ్చేసి పెద్ద ఫ్యాక్టరీలోది వేస్ట్ వచ్చింది కూడు. అదే ట్యాంకర్లతో తీసుకొచ్చి ఇక్కడ తొట్టిలాగా తీసుకొని వెనక ఆ తొట్టిలో కొట్టేస్తారు. అందుకని చెప్పేసి ఆ ట్రాక్టర్ ఎక్కడానికి ఇక్కడ దారి చేయించుకుంటున్నాడు ఆయన. దారి చేయించుకుంటే ట్రాక్టర్ రివర్స్ వెళ్ళి ఆ తొట్టిలో పోసి అన్లోడ్ చేసుకునేటానికి అన్లోడ్ పాయింట్ కోసం చేయించుకున్నాడు. అది మొత్తం మిషన్ వచ్చింది కదా, మిషన్
అక్కడ నుంచి మొత్తం ర్యాంపులాగా దర్శనానికి పిచ్చుకలు కానొస్తున్నాయి కదా, అక్కడ దాకా దారి చేయాలి అది బండికి ట్రాక్టర్ ఎక్కేటట్టు. మరి ఆయన ఏమో ఇంకా రాలే, మరి అక్కడ అంటాడో మరి ఈ ముందు అంటాడో ఏం అర్థం కాల. చేస్తున్నాం మరి ఏమంటాడో చూద్దాం. చూసి ఒకవేళ రాలేదనుకో బొక్క ఆపుకున్నా బొక్క. 10 నిమిషాలు ఆపేద్దాం, ఆయన వచ్చేదాకా ఆపేస్తే మనోడేమో ఆగడం. ఇది బండి ఎక్కాడంటే వర్క్ ఆపిచ్చావు. 10 నిమిషాలు ఆయన వచ్చేదాకా ఆపుదాం. లేదు ఆపే 10 నిమిషాలు ఆపే. అది డంపింగ్. ఆ డంపింగ్ కింద మొత్తం అంటే ఇంతకుముందు రన్నింగ్ ఉంది, ఇప్పుడు లేదు అది రన్నింగు. దాని గుండా ఆడకు వచ్చి వేస్ట్ పోసి అన్లోడ్ పాయింట్ కదా వేస్ట్కి, ఆ ప్యాకెట్ల నుంచి తీసుకొచ్చి మొత్తం ఆడ పోస్తారు. ఇప్పుడు ఆడ లేవు పోసే పాయింట్లు, ఇంకా పడేవరు పడ్డావనుకో కసక్కింది దిగుతాయి. కుట్లయితే 10 రోజులు బోర్ల పడుకొని ఉండాలి నువ్వు. ఇంకా ఏంటిది మేకు దొరికింది. ఇప్పుడు ఫోన్ చేశాడు, ఎక్కడి నుంచి చూసాడో తెలియదు. ఇప్పుడు ఫోన్ చేశాడు, అక్కడ కాదయ్యా వర్క్ ఏంది పైకి ఎక్కి కూర్చున్నారు, ఆడగాదు వర్క్ ఎక్కిరండి. అదిగో ఆ పెద్ద చెట్టు అమ్మటి పూడి పోసింది కదా, అక్కడి నుంచి అటు కిందకి ఆ చెట్లలోకి దారి చేయాలంట. పూడి పోసి ఉన్న కాడ నుంచి మనోడు తీసుకురావడానికి ఎక్కాడు. పైన కాదంట, ఈ చెట్లలో ఏడపోతాడో మరి పూడు. అందుకు సైట్ వాళ్ళు పక్క నుండి పని చేయించుకుంటే మనకి టెన్షన్ ఉండదు. సైట్ వాళ్ళు లేకుండా పనులు చేస్తుంటే ఎక్కడ అనేది అర్థం కాదు, ఎలాగే ఉంటాయి పనులు. అక్కడ ఒక అరగంట చేసి వచ్చినాం, అది వేస్ట్ టైం. మొక్క టైం దీని వరకు ఇస్తారు. ఇప్పుడు ఇటు పూడ్ ట్యాంకర్ వెళ్ళడానికి దారి ఇది. పూడ్ ట్యాంకర్ వెళ్ళి అక్కడ పూడు అదిగో ఆ చెట్ల నిండా పూడు కొట్టుకుంటారు, మళ్ళీ తర్వాత మొత్తం లెవెల్ చేసుకుంటారు. బ్యాటరీలో వచ్చే పూడు అంతా. మనోడు కొద్దిగా లెవెలింగ్ అర్థం కావాలి, లెవెలింగ్ అర్థమైతే బాగుంటుంది. ఏదన్నా తవ్వి పోసేది కానీ అయితే చేస్తాడు, కానీ లెవెలింగ్ లెక్కడైతే చాలే 5 రోజులే. ఇటు తిరుగు. అక్కో నేర్పు డాడికి అటు పోతావు, ఇటు దారి కానొస్తుంటే అక్కో నేర్పు ఇది కదా దారి, అటు కట్టిపోతావు. ఇదిగో దారి.
పైకి లేపుతున్నావు, డౌన్ కాడ డౌన్ చేస్తున్నావు, మందం వచ్చిన కాడ లోతాను, డౌన్ వచ్చిన కాడ పైకి లేపు, డౌన్ వచ్చిన కాడ కింద పోతుంది, మందం వచ్చిన కాడ పైకి లేస్తుంది. ఆ గొంతకాయ ఆడ నొక్కుంటా గొంతకాయని వస్తుంటాడా. యాక్సిలేటర్ తగ్గి ఆడ గొంత ఆడ కింద దిగింది, ఈడ మెరక ఈడ పైకి లేసింది, ఈడ గొంత ఈడ కింద దిగింది. ఈడ కింద దిగినప్పుడు ఈడ ఏం చేయాలా, అదే లెవెల్ రావాలా. ఆ డౌన్ అయింది. ఇది వచ్చేసి ఈడకి వచ్చినప్పుడు భూమి డౌన్ చేసుకోవాలా. నువ్వు ఇంకా అది లెవెల్ అంటారు దాన్ని. లెవెల్ లాగితే ఎట్లా రావాలా, తార్ రోడ్డు కన్నా నీటుకు రావాలా. ఆ తార్ రోడ్డు మనం చేసి ఇస్తేనే కదా తార్ రోడ్డు వేసింది. అదే నేను అనేది గొంత ఉండకాడ గొంతకు పోతుంది, హైట్ ఉండకాడ హైట్ లేస్తుంది. రా పైకి రా, పైకి వచ్చే డైరెక్ట్గా.